హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది మన సెకండ్ డే ఆఫ్ టీచింగ్ బ్లాగ్ అండి. ఈరోజు మా షాను మను ఇద్దరికి స్కూల్లో హోంవర్క్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఈరోజు మరి పిల్లలకి హోంవర్క్స్ ఏమనేసి నేను ఖాళీగా వదలదలుచుకోలేదండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నాను. మరి హోంవర్క్స్ లేవు కదా, ఏం చదివిస్తాను అంటే మా మను చేత అయితే చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న సెంటెన్సెస్ని అయితే రీడ్ చేపిద్దాం అనుకుంటున్నాను. అండ్ కొన్ని యాక్టివిటీస్ వర్క్షీట్లు కూడా ప్రిపేర్ చేస్తున్నామండి. సో అవైతే మన తల్లి చేస్తుంది. అండ్ మను చేత ఆల్రెడీ మనుకి 2 టేబుల్ 3 టేబుల్ వచ్చింది. మనము పిల్లలకి ఏదైనా నేర్పించామనుకోండి, దాన్ని రిపీటెడ్గా నేర్పిస్తూనే ఉండాలి. రిపీటెడ్గా నేర్పిస్తూ ఉంటే అది పిల్లలకి చాలా బాగా గుర్తుంటుందండి. సో నేను అదే ఫాలో అవుతాను ఎప్పుడూ. ఈరోజు ఒకటి నేర్చుకున్నారనుకోండి, రేపు మళ్ళీ అదే గుర్తు చేస్తాను, ఎల్లుండి గుర్తు చేస్తాను. అలా గుర్తు చేస్తూ ఉంటే బాగా వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది అనమాట. మనం మర్చిపోయామనుకోండి, అడగడం వాళ్ళు మర్చిపోతారండి. సో ఇంకా మా షాను తల్లికి కూడా హోంవర్క్స్ లేవు కదండి. సో మా షాను తల్లి చేత కూడా టేబుల్స్ రాయిపిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ షానం ఇంకేం చేస్తావు నువ్వు? తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తుందండి. నెక్స్ట్ ఏమో మా షానుకి 1.5 ఇయర్ నుంచే నేర్పిస్తున్నాను. క్యాపిటల్స్, నేషనల్ సింబల్స్ ఇవన్నీ మా షానుకి 18 months కంప్లీట్ అయ్యేసరికి ఇవన్నీ వచ్చేసండి. అవి వచ్చినా కూడా అప్పుడప్పుడు అలా గుర్తు చేస్తూ ఉంటాను. ఈ మధ్యలో గుర్తు చేయలేదు, మరి ఎంతవరకు గుర్తుందేమో నాకు తెలీదు. మళ్ళీ అడుగుతాను ఒకసారి, ఎలా చెప్తుందో చూద్దాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనుకి హోంవర్క్స్ ఇచ్చేసి ఆ తర్వాత షానుకి చేపిస్తానండి. మన తల్లి నీకు 2 టేబుల్ వచ్చిందా? 3 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ ఒకసారి నాకు నువ్వు రాసి చూపించాలి. ఈసారి నువ్వు సర్కిల్స్ వేసుకోకూడదు, నీకు నువ్వు ఓన్గా రాయాలి. ఓకేనా? సెల్ వి స్టార్ట్. రైట్. 2 ones are very good. 2 4 8 10. ఓకే, నువ్వు 2 టేబుల్ 3 టేబుల్ 20 వరకు రాసేసి నేను ఈ లోపల అక్కకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్కి సెంటెన్సెస్ చెప్తాను. ఓకేనా? షణమా, ఈరోజు మనము కొన్ని సెంటెన్సెస్ని నేర్చుకుందాము. ఈ సెంటెన్సెస్ కూడా మనము మే లేదా మే నాట్ ఉపయోగించి రాద్దాము. నీకు తెలుసా మే నాట్తో ఏమన్నా పదాలు కొన్ని సెంటెన్సెస్ తెలుసా? మే ఐ కమ్ ఇన్ అంటే ఏంటమ్మా? నేను లోపలికి రావచ్చా? వచ్చా అనవా? వచ్చా అన్నప్పుడు ఏం ఉపయోగించాలి మనం? మే. నీకు ఎక్కడైనా వచ్చా, వచ్చు అని ఇలా వచ్చు అన్నప్పుడు వచ్చినప్పుడు మనము మే అని ఉపయోగించాలన్నమాట. అలాగే మే నాట్ రాకపోవచ్చు, తినకపోవచ్చు అని అంటే నాట్ అని ఉపయోగించుకున్నప్పుడు, అంటే లేదు కాదు అని ఇలా చెప్పేటప్పుడు మే నాట్ అని ఉపయోగిస్తాము. సో ఇప్పుడు మనం మే నాట్, మేబీ, మే గురించి కొన్ని సెంటెన్సెస్ అయితే నీకు చెప్తాను, దాని గురించి రాయి. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. నేను తినవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ కొన్ని పదాలు చెప్తాను, అవి చెప్పు. నేను తినవచ్చా? మే ఐ ఈట్. ఇక్కడ మనం క్వశ్చన్ అడిగాము, నువ్వు చెప్పే. వెరీ గుడ్ అమ్మా. మే ఐ ఈట్. నేను తినవచ్చా? మే ఐ ఈట్. రైట్. ఇప్పుడు క్వశ్చన్ కంటైనింగ్ కదా, క్వశ్చన్ కంటైనింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు మనకి మే ఐ ఈట్ అన్నది ఫస్ట్ రావాలి, మే అన్నది ఫస్ట్ రావాలి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నావు. ఇప్పుడు మే కమింగ్ టీచర్ అన్నావు, ఇక్కడ మే ఎక్కడ పెట్టావు? స్టార్టింగ్లో పెట్టావు. మే ఐ కమింగ్ టీచర్ అని పెట్టావు. ఇక్కడ నీకు ఒక స్వీట్ ఉంది శాంతి. అమ్మా ఈ స్వీట్ నేను తినొచ్చా అని అడిగావు. అమ్మా మే ఐ ఈట్ ది స్వీట్ అని అడిగావు. లేదా ఒక పేపర్ ఉంది, అమ్మా మే ఐ టేక్ దిస్ పేపర్ లేదా మే ఐ యూజ్ దిస్ పేపర్ అని అడుగుతావు కదా నువ్వు. అది అప్పుడు ఏం చేసావు? నన్ను అడిగావు తీసుకోవచ్చా, నేను తినొచ్చా అని అడిగావు. ఇప్పుడు చెప్పు, నేను తినొచ్చా? వెరీ గుడ్. నేను తినకపోవచ్చు. నేను తినకపోవచ్చు. మే నాట్ ఐ ఈట్. మే నాట్ ని సెపరేట్ చేయకూడదు, మే నాట్ పక్కనే రావాలి. మే నాట్ ఐ ఈట్, నేను తినకపోవచ్చు.
నేను తినొచ్చా, మే ఐ ఈట్. నేను తినకపోవచ్చు, మే నాట్ ఐ ఈట్. అండర్స్టాండ్? సో షాను, నీకు మే నాట్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదా. నేను కొన్ని పదాలను చెప్తాను, నువ్వు టక టక ఇంగ్లీష్లో రాయాలి. ఓకేనా? చెప్పాలి, రాయాలి. సరేనా? ఫస్ట్ నేను తినవచ్చు. I may eat. వెరీ గుడ్. ఐ మే ఈట్. నేను తినకపోవచ్చు. I may not eat. వెరీ గుడ్. ఐ మే నాట్ ఈట్. ఇక్కడ చూసావా, మే ఓన్లీ మే ఉపయోగిస్తే పాజిటివ్. వెరీ గుడ్ మను. మే నాట్ అంటే నో, లేదు, కాదు అలాగా. సో తినకపోవచ్చు అంటే I may not eat. ఐ మే నాట్ ఈట్. 3 టేబుల్ కూడా రాయి. ఇక్కడ 18 వరకు వచ్చింది కదా, 19, 20 ఇక్కడ రాయి పైన. నేను తినవచ్చా? May I eat? దిస్ ఈజ్ క్వశ్చన్ కంటైనింగ్. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనం పెట్టుకోవాలి. మే ఐ ఈట్ క్వశ్చన్ మార్క్. అమ్మ నేను ఇది తినొచ్చా, అమ్మ నేను ఇది తాగొచ్చా అని అడుగుతా కదా. ఆ వచ్చా వచ్చినప్పుడు మనము మే అన్న వాటిని యూజ్ చేయాలి. అమ్మా స్కూల్ టీచర్ చెప్పారు, ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ మేము మాట్లాడాలి అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ నేను తినకపోవచ్చా? మే ఐ నాట్ ఈట్. మే నాట్ ఐ ఈట్. ఇది నేను తినకూడదా అన్నట్టు క్వశ్చన్ అడిగినట్టు. ఇది నేను తినకూడదా. ఇప్పుడు నువ్వు వచ్చి అమ్మాయి ఇది నేను తినొచ్చా అని అడిగావు. మే ఐ ఈట్. మే ఐ ఈట్ అని అడిగావు. అప్పుడు నేను మళ్ళీ వచ్చి అమ్మాయి ఇది నేను తినకూడదా అని అడగాలి. అది ఎలా అడుగుతావు? ఐ మే నాట్ ఈట్. మే నాట్ ఐ ఈట్. ఇది నేను తినకూడదా, మే నాట్ ఐ ఈట్. 3 టేబుల్ కూడా రాస్తే తల్లి. మే నాట్ ఐ ఈట్. మే నాట్ ఐ ఈట్. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి ఈ మే నాట్ అన్నది. చాలా జాగ్రత్తగా చెప్పాను షానుకి వీడియో ఫాస్ట్ చేసి. నెక్స్ట్ వారు వెళ్ళొచ్చా? దే కెన్. వారు వెళ్ళవచ్చా? దే కెన్. ఇక్కడ వెళ్ళవచ్చా అన్నాము, అప్పుడు మనం మేనే ఉపయోగించాలి. మే దే గో. వెరీ గుడ్. వారు వెళ్ళవచ్చా అంటే మే దే గో. అండ్ నేను ఈ క్వశ్చన్స్ అన్నీ గూగుల్లోనే తీసుకున్నానండి. అండ్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అన్నది కూడా నేను గూగుల్నే యూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను అంతా ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ కాదు. వారు వెళ్ళకపోవచ్చు. మే దే నాట్ గో. మే నాట్ దే గో. వెరీ గుడ్. మే నాట్ దే గో. ఇక్కడ మనము మే నాట్ని సెపరేట్ చేయకూడదు. మే నాట్ దే గో. వారు వెళ్ళకపోవచ్చు. వారు వెళ్ళొచ్చు. మే దే గో. దే మే గో. దే మే గో. దే మే గో. దే మే గో. వారు వెళ్ళొచ్చు అంటే నేను పర్మిషన్ ఇచ్చేసాను వాళ్ళు వెళ్ళడానికి. సో దే మే గో అనొచ్చు, లేదా మీరు వెళ్ళొచ్చు, యూ మే గో అని కూడా అనొచ్చు. అదే నేను వెళ్ళొచ్చా అని అడగాలంటే మే ఐ గో. మే ఐ గో అని అడగొచ్చు. అతడు తీసుకోవచ్చు. మే దే టేక్. అతడు తీసుకోవచ్చు. హీ మే టేక్. హీ మే టేక్. అతడు తీసుకోవచ్చు. మా మన తల్లి 2 టేబుల్ అండ్ 3 టేబుల్ రాసిందండి. చెప్పు తల్లి, 2 టేబుల్ చెప్పు. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 2 9s are 18, 2 9s are 18, 2 10s are 2 10s are 20, 2 11s are 22, 2 12s are 24, 2 3s are 2 13s are 2 13s are 26. very good. 2 14s are 28, 2 15s are 50, 30, 2 16s are 16s are
30, 30, 32, 32, 2 17s, 2 17s, 17, 34, 34, 2 18s. 2 18, రాలేదు. లెక్క పెట్టుకుంటా రాసేసిందండి. 10 వరకు బాగానే చెప్పింది. తర్వాత లెక్క పెట్టుకుంటా రాసేసింది ఇది. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదండి, పిల్లలు ఏ టేబుల్ రాస్తే అవి ఇలా 2 టేబుల్ రాస్తే 2 సర్కిల్స్ పెట్టుకుని స్టార్టింగ్ నేర్పించేటప్పుడు మనం అలా నేర్పిస్తే సరిపోతుందండి. సపోజ్ ఇప్పుడు మనం 2 టేబుల్ రాసింది అనుకోండి, స్టార్టింగ్ నేర్పించినప్పుడు ఇలాగ 2 సర్కిల్స్ వేసుకుంది. 2 1s are 2, 2 2s are 2 after 3 4, 2 2s are 4, 2 3s are 4 after 5 6 అలా కౌంటింగ్ చేసుకుంటూ టేబుల్ అయితే రాసేస్తుందండి. మనం 3 టేబుల్ కూడా అలాగే రాసింది. బట్ ఓరల్గా చెప్పడం అయితే రావట్లేదు అనమాట టేబుల్స్. సో టేబుల్స్ అయితే అలా రాస్తుంది. ప్రస్తుతానికి అయితే ఏమి రాలేదు. బట్ రిపీటెడ్గా రాయిపిస్తూ ఉండగా దాని బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుందని అలా రాయిపిస్తున్నానండి. ఇక మా షానుకు అయితే నేను మే నాట్ ఉపయోగిస్తూ కొన్ని పదాలు అయితే రాయిపించానండి. కొన్ని సెంటెన్సెస్ అయితే రాయిపించాను. అది దాని కంప్లీట్ అయిపోయింది. దాని గురించి డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను షానుకి. నెక్స్ట్ టేబుల్స్ అయ్యమ్మా, నువ్వు టేబుల్స్ రాస్తావు కదా. ఇంకా మా షాను చేత అయితే 5 టేబుల్స్ రాయిపించానండి. ఇందులో షానుకి మధ్యలో అడుగుతూ ఉంటే చెప్తుంది అనమాట. సో మా హస్బెండ్ అడుగుతారు, నాకు లెక్కలు అసలు సరిగ్గా రావండి. సో లెక్కల బాధ్యత మా హస్బెండ్కి అప్పు చెప్పేశాను, ఆయన చూసుకుంటున్నారు. ఇంకా ఇదిగోండి మన తల్లికి అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే ప్రిపేర్ చేశారండి మా హస్బెండ్ ఫోన్లో చూసే. ఇప్పుడు ఇవి మను చేత చేపిస్తాను. ఇలా చాలా చేశారు, చూస్తాను. ఇప్పుడు మను చేస్తానంటే సరే, లేకపోతే ఇంకా రేపైనా చేపిస్తానండి. అండ్ నేను చాలా ట్రై చేస్తున్నాను చిన్న వ్లాగ్ పెట్టాలి టీచింగ్ అనేసి, బట్ అవ్వట్లేదండి. డీటెయిల్గా చెప్పుకుంటూ వెళ్ళాలి కదా, అవ్వట్లేదు అనమాట. మను చేస్తాం ఇప్పుడు. దామడి 2 8s are 2 8s are 16, 3 7s are 3 7s are 21, 4 8s are 4 8s are 32, 5 6s are 5 6s are 30, 2 10s are 2 10s are 20, 3 9s are 3 9s are పక్కన మెల్లిగా ఆలోచించు, కంగారు పడుతుంది. 3 టేబుల్ ఫస్ట్ నుంచి మనసులో అనుకుని చెప్పు. మను కోసము ఈ యాక్టివిటీస్ ప్రిపేర్ చేశారని చెప్పాను కదండి. సో ఇప్పుడు మను చేత అయితే చేపిస్తాను. మొత్తం 4 పేజెస్ అయితే చేశారండి మా హస్బెండ్. చాలా ఈజీ. పిల్లలు ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎప్పుడైనా వీళ్ళకి చదవడం ఇంట్రెస్ట్ లేదనుకోండి, రెండమ్మా యాక్టివిటీస్ ఇస్తానన్నానంటే పరిగెట్టుకుంటూ వస్తారు మా పిల్లలు. దా మద్దల్లి రమ్మా, ఇది చదువు. we here with our eyes, ears. Where is the ears here? Match it. ఒళ్ళో పెట్టుకో పేపర్. We hear with our ears. పిల్లల విషయంలో కొంచెం ఓపిక తెచ్చుకుని మనం ఇలాగ యాక్టివిటీస్ అవి రాసామనుకోండి, ఒకేసారి యాక్టివిటీస్లో అన్ని సబ్జెక్ట్ని వాళ్ళకి ఒకసారి రివైజ్ చేయొచ్చు. మనము పిల్లల్ని పనిగట్టుకుని బుక్స్ ముందు కూర్చోబెట్టే చదివించక్కర్లేదండి. ఇలాగ వాళ్ళకి నచ్చే విధంగా ఇవ్వచ్చు. మా షానుకి మనుకి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అండి, ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తారో అని. మను అయితే యాక్టివిటీస్ ఇవ్వమ్మా అంటది. ఈ మధ్యకాలంలో చాలా తగ్గించేసానండి యాక్టివిటీస్ చేయడము. ఇది వరకు అయితే ఎన్ని యాక్టివిటీస్ ఎన్ని వర్క్ షీట్లు రెడీ చేసేదాన్ని నేను షాను మను కోసము. చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారండి. మనము బుక్స్ ముందు వేసి అది చదివించే దానికన్నా ఇలా యాక్టివిటీస్తో పిల్లలకి చాలా కొత్త విషయాల్ని అలాగే చాలా సబ్జెక్ట్ని చదివించవచ్చు. ఇదిగోండి ప్రతి వర్డ్ని మను చేత చదివించి దాని చేత అయితే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేపించాను. ఇక మను ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుందండి.
త్వరగా ఐడెంటిఫై చేయలేదు. బిగ్గెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని త్వరగా ఐడెంటిఫై చేయదనమాట. మేబీ చిన్నపిల్లలు ఐడెంటిఫై చేయలేరేమో. అలాగే బిఫోర్ అండ్ ఆఫ్టర్ నెంబర్స్లో పిల్లలు ఎవరైనా సరే ఆఫ్టర్ నెంబర్స్ ఈజీగా చెప్తారు కానండి, బిఫోర్ నెంబర్స్ని చెప్పలేరు. అలా చాలాసార్లు చెప్పగా మను అయితే ఇప్పుడు బిఫోర్ నెంబర్స్ రాయగలుగుతుందండి. అండ్ నేను ఈ యాక్టివిటీస్ అన్నీ ఒక్కొక్కసారి గూగుల్లో చూసి చేస్తానండి, ఒక్కొక్కసారి నా ఓన్గా నేను క్రియేట్ చేస్తాను. మెయిన్గా పిల్లలకి పాతవి బుక్స్ ఉంటాయి కదండి, సరౌండింగ్ నైబర్స్ వాళ్ళ దగ్గర బుక్స్ అవి కలెక్ట్ చేస్తూ ఉంటాను. అందులో ఆ బుక్స్ చూస్తూ ఉన్నప్పుడు చాలా కొత్త ఐడియాస్ వస్తాయన్నమాట. అలా కూడా యాక్టివిటీస్ని తయారు చేస్తూ ఉంటానండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే షానమ్మకి హిందీ నేర్పుతున్నారండి. ఏంటంటే షానుకి హిందీ ఎక్కువ ఉంటుందన్నమాట వాళ్ళ స్కూల్లోని. ఇంకా హిందీ దీనికి సరిగ్గా రావట్లేదు. సో మాకు రాదు. మేము ఇంకా డ్యూలింగో యాప్ని అలాగే ఇంకోటి ఏంటి గూగుల్ ట్రాన్స్లేటర్లో హిందీ టు తెలుగు అని ట్రాన్స్లేట్ చేసుకుని ఆ విధంగా మా హస్బెండ్ నేర్చుకుంటూ షానుకి నేర్పుతున్నారు. మా హస్బెండ్ అయితే షానుకి మ్యాథ్స్ అండ్ హిందీ మా హస్బెండ్ అయితే నేర్పిస్తున్నారండి. నేనైతే మాత్రము షానుకు మిగతా సబ్జెక్టులు టీచ్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు టీచింగ్ వీడియో. ఈ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.